హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రావణ్ చెరలో సీత పార్ట్ 39. సీత మంచి గాఢ నిద్రలోకి పోయింది. రామ్ రూమ్లో నిద్ర పట్టక ఇంక తన గ్రానీతో హెడ్ మసాజ్ చేయించుకోవాలి అని మహాలక్ష్మి గారి రూమ్కి వచ్చాడు. బట్ ఆ రూమ్లో లైట్స్ ఆఫ్ చేసి ఉండడంతో లైట్స్ ఆన్ కూడా చేయకుండా డైరెక్ట్గా బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ మీద కూర్చుని, గ్రానీ నాకు హెడ్ మసాజ్ చేయకుండా నిద్రపోయావా? నాకెందుకో డౌట్‌గా ఉంది. నువ్వు నిద్రపోలేదు అని. లే గ్రానీ అని బెడ్‌షీట్ తీసేయగానే సీతకి మెలకువ వచ్చి గుబుక్కున లేచి కూర్చుంది. ఆ చీకట్లో రామ్ కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంటే పాపం సీత వణికిపోతుంది. ఏంటి గ్రానీ రా అని ఆ చీకట్లోనే తన గ్రానీ చెయ్యి అనుకుని తన చేతిని ముద్దు పెట్టగా అక్కడ సీత చెయ్యి కాకుండా తన నడుము మీద చేతిని వేశాడు రామ్. అంతే ఒక్కసారిగా ఊపిరి ఆగనట్టు అయ్యింది పాపకి. ఊపిరి బిగబెట్టి మాట బయటకు రావటం లేదు. రామ్ చేతికి మెత్తగా తగులుతున్న దాన్ని ఏంటో అర్థం కాక గ్రానీ అని చేతిని పక్కకి జరిపి సీత చేతిని పట్టుకుంటాడు రామ్. తన శుతిమెత్తని చేతులు పట్టుకున్నప్పుడు తన చేతుల గాజుల సవ్వడి ఆ రూమ్ అంతా కూడా వినిపిస్తుంది. ఒక సంగీతంలా. ఆ సౌండ్కి రామ్ చిన్నగా కళ్ళు మూసుకుని ఆ సౌండ్ని వింటున్నాడు. ఒక్కసారిగా వెంటనే తేరుకుని వెనక్కి జరిగి ఫాస్ట్‌గా లైట్లు ఆన్ చేశాడు. బెడ్ బెడ్ మీద కూర్చుని భయంగా చేతులు నలుపుకుంటూ కూర్చున్న సీతని చూస్తాడు రామ్. సీత పడుకోవడం వలన తన జుట్టు అంతా కూడా చెదిరి తన ఫేస్ మీద పడి అల్లరి చేస్తున్నాయి. నిద్రలో అలా సడన్‌గా లేవటం వలన కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. తన జుట్టు భుజం మీద నుంచి ముందుకు వచ్చి కింద బెడ్‌షీట్‌ని పట్టుకున్నాయి. తెల్లటి చేతులకు ఎర్రగా మెరిసిపోతున్న ఎర్రటి గోరింటాకు, చేతి నిండా ఉన్న ఆకుపచ్చ గాజులు, మెడలో తను కట్టిన పసుపు తాడు అలా కిందకి చూస్తూ ఉండగానే నిద్రలో చెదిరిన చీర, తన సన్నని నడుము కనిపిస్తుంది. ముఖ్యంగా తనని అలా చూస్తూ ఉంటే బంగారపు బొమ్మలా ఉంది. అలానే రామ్ గుటకలు మింగుతూ ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు అలానే బెడ్ మీద కూర్చుని సీత దగ్గరికి వస్తూ ఉన్నాడు. సీత కంగారుగా వెనక్కి జరగడానికి చూస్తుంది. కాని బాబు తన చీర కొంగు మీద కూర్చోవడంతో సీత ఇక ఎటూ వెళ్ళలేక వెళ్ళిపోయింది. రూమ్ బయట నుంచి డోర్ కొంచెం తెరుచుకుని మహాలక్ష్మి గారు, సుప్రజ గారు వీళ్ళని గమనిస్తూనే ఉన్నారు ఇద్దరు. రామ్ అలాగా మంచం మీద కూర్చుని సీత దగ్గరికి వెళ్తూ ఉంటే సీత దించిన తల ఎత్తకుండా కంగారుగా చేతులని నలుపుకుంటూ కూర్చున్న సీతని రామ్ చూసి బయట వీళ్ళు ముసిముసిగా నవ్వుతూ ఉన్నారు. అత్తయ్య, రామ్ పైకి కోపంగా ఉన్నా కూడా లోపల సీత మీద ప్రేమ పెరిగిపోతుంది కదా అని సంతోషంగా అంటారు ఆవిడ. అవునే, నా మనవడు చూడటానికి అలా ఉన్నా కూడా బంగారం వాడు అని మహాలక్ష్మి గారు మురిసిపోతూ ఉంటే, కానీ అత్తయ్య వీళ్ళని ఆపాలి కదా, లేదంటే సీత భయంతో అరిచినా అరుస్తుంది. చూసారా తన కళ్ళల్లో అప్పుడే నీళ్లు వచ్చేశాయి అని అనగానే, అవునే పద పద అని మహాలక్ష్మి గారు సౌండ్ చేయటానికి గట్టిగా డోర్ తీశారు. అంతే మంచిగా ఆ సీన్లో ఉన్న రాంబాబు తేరుకుని తనకి ఎదురుగా ఉన్న సీత వైపు చూశాడు. సీత కంటి నిండా నీళ్లతో భయంగా వణికిపోతుంది రామ్ని చూసి. తన్ని అలా చూడగానే ఒక్కసారిగా అక్కడి నుండి లేచి పక్కనే ఉన్న గ్రానీని చూసి, గ్రానీ ఎక్కడికి వెళ్ళావు? నీ కోసం ఇక్కడికి వచ్చాను అని కోపంగా అంటాడు రామ్. చూశాను కన్నా, నువ్వేం చేస్తున్నావో కూడా చూశాను అని వెటకారంగా అంటుంటే రామ్ పక్కకు చూస్తూ, గ్రానీ నాకు అర్జెంట్ వర్క్ ఉంది వెళ్తున్నా అని అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటాడు రామ్. నా కన్నయ్యకి వేషాలు బాగా ఎక్కువయ్యాయి అని నవ్వుతూ బెడ్ మీద కూర్చుని సీత తలని ఎత్తి, సీత నువ్వు ఈ రూమ్లో ఉంటే రామ్ ఎప్పటికీ మారడు కాబట్టి నువ్వు రామ్ రూమ్కి వెళ్ళు. ఈ రోజు నుంచి నువ్వు అక్కడే ఉండాలి, సరేనా అని మహాలక్ష్మి గారు అన్నారు. అంతే సీత భయంగా, వద్దమ్మమ్మ గారు, నేను మీ దగ్గరే ఉంటాను, అయినా రూమ్కి వెళ్ళను, నన్ను ఈ రూమ్లోనే ఉంటాను, నన్ను గదికి పంపించొద్దు ప్లీజ్ అని బ్రతిమలాడుతూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది సీత. అలా అనకు తల్లి, నువ్వు ఈ రోజు కాకున్నా రేపైనా సరే నువ్వు వెళ్లాల్సిందే, అదే ఈ రోజు వెళ్తే మంచిది తల్లి అని ఎంతగానో బ్రతిమలాడారు ఇద్దరూ కూడా, అంటే సుప్రజ గారు మహాలక్ష్మి గారు. చివరికి సీత భయంగానే ఒప్పుకుంది, చేసేదేమీ లేక. సీత ఒప్పుకోగానే, మంచిది తల్లి, నువ్వు ఒప్పుకున్నావు కదా అదే చాలు, ఇంకొక విషయం
ఇంకొక విషయం, అబ్బాయి ఒకవేళ నీ దగ్గరకు వస్తే రానివ్వు. అప్పుడే మొత్తం కానిచ్చేయకండి. మంచి ముహూర్తం చూసి అప్పుడు మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాము. అప్పటి వరకు కొంచెం దూరంగానే ఉండండి అని సీతకి చెప్పగానే సీతకి ఏం అర్థం కాక ఏంటమ్మమ్మా అని అయోమయంగా ఫేస్ పెడుతుంది సీత. నీకు తెలియదని అర్థమయ్యింది కానీ పద నిన్ను రామ్ రూమ్లో విడిచిపెడతా అని అనగానే సీత భయంగానే మహాలక్ష్మి గారి వైపు సుప్రజ గారి వైపు చూస్తుంది. ఏం కాదు తల్లి, కొన్ని రోజులు ఎలాగో ఈ బాధను భరించు, తర్వాత మెల్లిగా వాడే మారతాడు. ఒక తల్లిగా చెప్తున్నా, నా మాట విను తల్లి, రామ్ రూమ్లోకి వెళ్ళు తల్లి అని అనగానే ఇంకా సుప్రజ గారు మాట మీద వెళ్తాను అని చిన్నగా తల ఊపింది. చిరునవ్వుతో ముగ్గురు రామ్ రూమ్కి వెళ్ళారు. రూమ్లో రామ్ సీత కళ్ళల్లో నీళ్లను చూసి ఎందుకో తెలియని చికాకు రామ్కి. అసహనం వచ్చేస్తూ ఉంటే, హా, ఎందుకు ఇలా అవుతున్నా నిన్నటి నుంచి? అయినా అదేడిస్తే నాకెందుకు బాధగా అనిపిస్తుంది? అయినా తనంటే నాకు అసలు ఇష్టం లేదుగా. కానీ ఎందుకో తన్ని చూడగానే మ్యాగ్నెట్లా దాని దగ్గరికి ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? తను ఎందుకు ముట్టుకోవాలి అనిపిస్తుంది అని చికాకుగా రూమ్లోనే సిగరెట్ తాగుతూ అటు ఇటు బుర్ర నిండా ఆలోచనలతోనే తిరుగుతున్నాడు రామ్. అప్పుడే రూమ్ డోర్ కొట్టిన సౌండ్ రావడంతో డోర్ ఓపెన్ చేయగా అక్కడ మహాలక్ష్మి, సుప్రజ, సీత ప్రసన్నమయ్యారు. సీత మధ్యలో ఉంటే సీత చెరో పక్క అత్తాకోడళ్ళు నిలబడ్డారన్నమాట. సీతకి కంగారు, భయం కలగలిపి తనలో తానే సతమతమవుతూ ఉండగా సీత చేతులు నలుపుకుంటూ దించిన తల ఎత్తకుండా అలానే నిలబడి ఉంది మౌనంగా. సీతని అలానే చూస్తూ ఉండిపోయాడు రామ్. మహాలక్ష్మి గారు ఇద్దరినీ చూస్తూనే ముసిముసిగా నవ్వుకుంటూ కన్నయ్య అని ప్రేమగా పిలుస్తారు ఆవిడ. సీత నుంచి చూపు తిప్పకుండానే హా, ఏంటి గ్రాని అని అంటాడు బాబు. అది నా వైపు చూడు కన్నా అని అనగానే రామ్ చూపు కష్టంగా తిప్పేసి హా, ఏంటి గ్రాని అంటాడు రామ్. ఏం లేదు కన్నా, సీత నీ రూమ్లోనే పడుకుంటుంది ఈ రోజు నుంచి అని అనగానే వాట్, తను నా రూమ్లో ఏంటి? నెవర్ అని బేస్ వాయిస్లో అన్నాడు. ఇక మీరు ఏమైనా అనుకోనరా, నీ పెళ్ళం నీ ఇష్టం, ఏమైనా చేసుకో, మాకు సంబంధం లేదు. ఇక్కడ నీ రూమ్లోనే పడుకుంటుంది, మేము వెళ్తున్నామని మహాలక్ష్మి గారు, సుప్రజ గారు వెళ్తూ ఉంటే సీత మాత్రం కంగారుగా వాళ్ళ వైపు బాధగా చూస్తూ ఉంటే ఏంటి సీత అలా చూస్తున్నావు? ఇంకా మా దగ్గరే పడుకుంటే ఎలా? వాళ్ళు ఊరుకుంటారా చెప్పు? మాకు కూడా వాళ్ళతో ఏవో ఉంటాయి కదా. అందుకే నువ్వు ఈ రూమ్లో ఉంటే అడ్డు ఉండదు కదా. సో నువ్విక్కడ ఈ రూమ్లోనే ఉండు. ఇక మా దగ్గరికి రావద్దు. రామ్తోనే ఉండు. కన్నా తన్ని మా దగ్గరకు పంపించొద్దు అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే గ్రానీ అని బేస్ వాయిస్లో గట్టిగా పిలుస్తాడు రామ్. అయినా సరే మహాలక్ష్మి గారు ఇద్దరిని పట్టించుకోకుండా అక్కడి నుంచి లిఫ్ట్లో నుంచి కింద ఫ్లోర్కి వెళ్ళిపోతారు ఇద్దరు. పాపం సీత భయంగానే రూమ్ బయటే నిలబడి ఉంటుంది. పాపం భయంతో దించిన తెల ఎత్తడం కూడా మర్చిపోయింది. లిఫ్ట్లో కిందకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ అదే ఫ్లోర్కి వచ్చి అక్కడే కొంచెం దూరంలో వీళ్ళకు కనిపించకుండా నిలబడి వీళ్ళను గమనిస్తూ ఉన్నారు ఆ అత్తాకోడళ్ళు. అత్తయ్య, రామ్ సీతని రూమ్లోకి తీసుకుని వెళ్తాడంటావా? నాకెందుకో డౌట్గా ఉంది అత్తయ్య అని సుప్రజ గారు మహాలక్ష్మి గారితో అంటారు. ఏమోనే, నాకు కూడా అదే డౌట్గా ఉంది అని మహాలక్ష్మి గారు కూడా అంటారు. చూద్దాం ఏం జరుగుతుందో, కానీ మనం మాత్రం వెనకడుగు వెయ్యొద్దు అని ఇద్దరు అత్త కోడళ్ళు గట్టిగా అనుకుని వాళ్ళని అలానే తొంగి చూస్తున్నారు ఇద్దరు. పాపం సీత భయంగానే చేతులు నలుపుకుంటూ నిల్చున్న తనని చూసి ఏంటి, నా దగ్గర డ్రామా ప్లే చేస్తున్నావా నువ్వు అని బేస్ వాయిస్లో అరుస్తాడు సీతని రాము. ఆ వాయిస్కి సీత భయపడి 2 అడుగులు వెనక్కి వెయ్యగా చిన్నగా తన కళ్ళను పైకెత్తి చూసి వెంటనే మళ్ళీ కళ్ళను దించేసింది కిందకి సీత ఏడుస్తూ. ఏ, మాటికి ఇలా నా దగ్గర ఏడ్చి నీ క్యారెక్టర్ని బ్యాట్ చేసుకోకు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అరిచాడు రామ్. సీత భయంగా నిలబడి ఉంది, కానీ ఒక్క అడుగు కూడా పక్కకి వేయలేదు. ఏడుస్తూనే ఉంది పాపం. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, నాకు చికాకు రేపకు. ఎక్కడ ఉంటావో నీ ఇష్టం, ఎక్కడైనా ఉండు. ఇంట్లో అందరినీ నీ వైపు తిప్పుకున్నావు కదా, ఇంకేంటి
అని కోపంగా అంటూ డోర్ వేసుకున్నాడు రామ్. సీతకైతే బాధతో అలానే నిలబడి ఉంది పాపం. సీత చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరు. స్టెప్స్ వైపు వెళ్ళాలి అనుకుంది కానీ అక్కడంతా కూడా చీకటిగా ఉంది. మరేం చేస్తుందో ఈ చీకట్లో, ఎక్కడ పడుకుంటుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ రోజుకైతే మనం ప్రశాంతంగా పడుకుందాం.